Good morning students. Today class is English Nana. English 2. Okay, previous class English 1 నేర్చుకున్నాం కదా, థర్డ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది కదా నాన్న. సో అలా ఓపెన్ English 2, అలా టేక్ English 2 టెక్స్ట్ బుక్ అండ్ ఓపెన్ 20 పేజ్ నాన్న. 20 పేజ్ ఓపెన్ చేయండి అందరూ. 20 పేజ్ లో కామన్ నేమ్స్ అండ్ స్పెషల్ నేమ్స్ నేను నేర్చుకున్నాం కదా నాన్న. సో లాస్ట్ వీక్ క్లాస్ లో మేము ఏం నేర్చుకున్నాం? English 2 ప్రీవియస్ క్లాస్ లో స్పెషల్ నేమ్స్ ఏంటి, కామన్ నేమ్స్ అనేవి తెలుసుకొని కొన్ని గ్రామర్ పాయింట్ లో స్పెషల్ నేమ్స్ కి మనం అండర్లైన్ చేసాం కదా. సో అలానే 20 పేజ్ లో ఇక్కడ లాస్ట్ లో కొన్ని టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి అన్న, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఒకసారి చూడండి. అండర్లైన్ ద కామన్ నేమ్స్ అండ్ సర్కిల్ ద స్పెషల్ నేమ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. కింద మీకు కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు కదా, ఆ సెంటెన్స్ కి అండర్లైన్ ద కామన్ నేమ్స్, ఆ కామన్ నేమ్స్ కి అండర్లైన్ చేయమన్నాడు. అండ్ సర్కిల్ ద స్పెషల్ నేమ్, ఆ సెంటెన్స్ లో ఏదైనా స్పెషల్ నేమ్ ఉంటే దాంట్లో సర్కిల్ చేయమంటున్నాడు అన్న. సో ఈ సెంటెన్స్ చూడండి, రవి అండ్ రాజ్ ఆర్ ప్లేయింగ్ విత్ ఏ పప్పీ. రవి అండ్ రాజ్ ఇద్దరు బాయ్స్. రవి అండ్ రాజ్ అన్నది ఎవరు? బాయ్స్. సో బాయ్స్ అనేది కామన్ నేమ్, బట్ ఆ బాయ్స్ స్పెషల్ నేమ్ ఏంటి? రవి అండ్ రాజ్. రవి అండ్ రాజ్ ఆర్ ప్లేయింగ్ విత్ పప్పీ అంటే వాళ్ళ పప్పీ అంటే పెట్. పెట్ అనేది కామన్ నేమ్ నాన్న. ఆ పెట్ అని వాళ్ళకి ఉన్న నేమ్ ఏంటి? వాళ్ళు పెట్టుకున్న స్పెషల్ నేమ్ ఏంటి వాళ్ళ పెట్కి? పప్పీ. సో రవి అండ్ రాజ్ ఆర్ ప్లేయింగ్ విత్ ఏ పప్పీ. రవి, రాజ్ అండ్ పప్పీ, ఈ 3 వర్డ్స్ కూడా దీంట్లో కామన్ నేమ్స్ స్పెషల్ నేమ్సా? స్పెషల్ నేమ్స్. కామన్ నేమ్స్ అంటే రవి అండ్ రాజ్ అన్నది బాయ్స్ కాబట్టి బాయ్స్ అండ్ పెట్ అనేది కామన్ నేమ్స్ నాన్న. బట్ వాళ్ళకున్న స్పెషల్ నేమ్స్ ఏంటంటే, ఆ బాయ్స్ కున్న స్పెషల్ నేమ్స్ ఏంటి? రవి అండ్ రాజ్. ఆ పెట్ కున్న స్పెషల్ నేమ్ ఏంటి? పప్పీ. ఓకే, సో అండర్లైన్ చేద్దాం. నోట్ డౌన్ నాన్న. ఆల్రెడీ టేక్ యువర్ ఇంగ్లీష్ 2 టెక్స్ట్ నోట్బుక్. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లోనే నోట్ చేయండి నాన్న. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఓకే, రవి అండ్ రాజ్ are playing with a puppy. Okay nana. So common name ki underline cheyali kada. So underline chesandi Ravi, Raj and puppy. Special names underline cheyali kada, underline chesandi. And next one, it is hot in April and May. It is hot in April and May. అంటే మే అండ్ ఏప్రిల్ లో చాలా వేడిగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. అంటే ఏప్రిల్ అండ్ మే అంటే ఏంటన్నా? మంత్స్. ఏప్రిల్ అండ్ మే అంటే ఏంటి? మంత్స్. ఆ మంత్స్ అనేది కామన్. ఆ మంత్ లో వేడిగా ఉంటుంది అన్నాడు. ఏ మంత్ స్పెషల్ గా ఏ మంత్ చెప్పాడు? ఏప్రిల్ అండ్ మే. సో ఏప్రిల్ అండ్ మే అనే వీటికి కామన్ నేమ్ ఏంటంటే మంత్. ఆ మంత్ లో స్పెషల్ నేమ్ ఏంటంటే ఏప్రిల్ అండ్ మే. ఓకే, అండర్లైన్. థర్డ్ వన్, I have a pet cat called Pudding. Look here Nana, I have a pet cat. నా నేను ఒక పెట్ క్యాట్ ని కలిగి ఉన్నాను. దాన్ని ఎవరు పిలుస్తారు? కాల్డ్ పుడింగ్. ఓకే, కాల్డ్ పుడింగ్. దాని దగ్గర ఒక పెట్ క్యాట్ ఉంది. పెట్ క్యాట్ ఇస్ ద కామన్ నేమ్. సో అండర్లైన్ దిస్, నాట్ ఏ సర్కిల్. అండర్లైన్ చేసి ఆ పెట్ కు ఉన్న స్పెషల్ నేమ్ ఏంటి? కాల్డ్. ఏమని పిలుస్తారు? పుడింగ్. సో పుడింగ్ ఇస్ ద స్పెషల్ నేమ్. ఆ పెట్ యొక్క స్పెషల్ నేమ్ ఏంటన్నా?
in it. Basket. Okay, the puppy is sleeping in the basket. So puppy అంటే ఏంటన్నా? Puppy is a pet. Pet is the common name, but pet special name is puppy. So puppy is the special name. Certainly. My aunt arrived on Friday. Friday is the week. Week is the common name and Friday is the special name and aunt is the common name. Right, Anna? Okay, note చేశారు నాన్న. And next a hungry dog found a bone. A hungry dog found a bone. Hungry dog ఒక ఆకలిగా ఉన్న కుక్క. ఈ dog కి స్పెషల్ నేమ్ ఏమైనా ఉందా నాన్న? సో dog is a animal. Animal is a common name, but animal special name is dog. So underline the circle the dog. Right up. Mr. Monty Singh is my teacher. Mr. Mandip Singh is my teacher. Mandip Singh అనే ఆయన ఒక పర్సన్ నాన్న. ఈ పర్సన్ కి ఉన్న స్పెషల్ నేమ్ ఏంటి? పర్సన్ అనేది కామన్ నేమ్. మెన్ ఉమెన్ పర్సన్స్ కదా, గర్ల్ బాయ్స్ అన్ని పర్సన్ అనేది కామన్ నేమ్. బట్ ఈ కామన్ నేమ్ ఈ పర్సన్ కి ఉన్న స్పెషల్ నేమ్ ఏంటి? మణిదీప్ సింగ్
బుక్ 25 పేజ్ ఓపెన్ చేయండి. చిన్న బాస్కెట్ ఉంది కదా, ఆ బాస్కెట్లో కొన్ని నేమ్స్ ఇచ్చాడు నాన్న. అవి కామన్ నేమ్స్ అన్నవి, స్పెషల్ నేమ్స్ అవన్నవి మమ్మల్ని అండర్లైన్ చేసి ఇక్కడ వర్డ్స్ రాయమంటున్నాడు. ఆ వర్డ్స్ స్పెషల్ నేమ్స్ కామన్ నేమ్స్ అన్నవి మనం రాస్తున్నాం. ఓకేనా? కామన్ నేమ్స్ special names. Common names and special names. Common name cup. Phone. Book. Girl. City. Print. And next special name is Seema, monkey, Tuesday, March, model school, Javed Khan, dog, Mumbai, necklace, Tom, chocolate, Nitin Das, Taj Mahal, Apollo Hospital. Okay, now look here. Common names. ఇక్కడ ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ లో కొన్ని కామన్ నేమ్స్ చూస్ చేసాం చూడండి. కామన్ నేమ్స్ కప్, ఫోన్, బుక్, గర్ల్, సిటీ, ట్రీ. ఓకే? కప్ అనేది అదొక కంటిల్ అంటే so cup. Phone is the common name. Cup is the common name. Phone is the common name. Phone అన్నట్లని అది ఏ ఫోన్ అనేది స్పెషల్ నేమ్ అయితే ఇవ్వాల. ఫోన్ లో చాలా రకాలు ఉంటాయి కదా, సో దిస్ ద కామన్ నేమ్. బుక్ అనేది కానీ సో అది ఏ బుక్ స్పెషల్ నేమ్ అనేది ఏం లేదు. తెలుగు బుక్, హిందీ బుక్, ఇంగ్లీష్ బుక్, గ్రామర్ బుక్ లాంటి స్పెషల్ నేమ్ ఏం లేదు. సో బుక్ ఇస్ ద కామన్ నేమ్. గర్ల్, సిటీ, ట్రీ, మ్యాంగో ట్రీ, బనానా ట్రీ లాంటి ట్రీస్ అనేవి స్పెషల్ గా ఉంటాయి. బట్ ట్రీ అనే ఇచ్చాడు, సో ఇవన్నీ కామన్ నేమ్స్. బట్ స్పెషల్ నేమ్స్ వచ్చేసరికి సీమా, జవేద్ ఖాన్, నితిన్ దాస్, ఇవన్నీ ఏంటంటే పర్సన్స్ నేమ్స్ నాన్న కదా. సీమా అనేది ఒక గాల్ నేమ్, సో గాల్ ఇస్ ద కామన్ నేమ్, బట్ ఆ స్పెషల్ నేమ్ వచ్చేసి సీమా. మంకీ ఈజ్ ఏ యానిమల్ ఈజ్ ఏ కామన్ నేమ్, స్పెషల్ నేమ్ ఈజ్ ఏ మంకీ. Tuesday is a week name. Week is the common name, but week special name is Tuesday. March is a month. Model school names, Rainbow School, Model School, ఇలాంటి స్కూల్స్ నేమ్స్ తెలుసు కదా. సో బట్ అక్కడ ఉన్న స్కూల్ ఇస్ ద కామన్ నేమ్, బట్ మోడల్ స్కూల్ ఇస్ ద
తాజ్మహల్ ఈజ్ ఏ ఫేమస్ స్టాట్యూ. ఓకే, స్టాట్యూ కూడా కాదు నాన్న. సో మనకి స్టాట్యూ అనేది విగ్రహం కింద వచ్చింది. తాజ్మహల్ అనేది ఒక స్పెషల్ కట్టడం నాన్న. ఇది ఒక స్పెషల్ నేమ్. ఇలాంటివి చాలా ఇలాంటి మనం స్పెషల్ గా వెళ్ళే ప్లేసెస్ ఉంటాయి కదా, తాజ్మహల్ అని అండ్ రెడ్ ఫోర్ట్ అని, తాజ్మహల్ రెడ్ ఫోర్ట్ ఇలాంటివి ఉంటాయి కదా నాన్న. సో ఇది ఒక దాంట్లో ఇది స్పెషల్ నేమ్స్ నాన్న. అపోలో హాస్పిటల్, హాస్పిటల్ ఈజ్ ఏ కామన్ నేమ్ బట్ అపోలో హాస్పిటల్ ఈజ్ ఏ స్పెషల్ నేమ్. రైట్ డౌన్ నాన్న, రైట్ డౌన్ దిస్ వర్డ్స్. ఓకే, నోట్ చేసుకున్నారు నాన్న. అండ్ టుడే వర్క్ వచ్చేసి ఈ కామన్ నేమ్స్ అండ్ స్పెషల్ నేమ్స్ మీరు వన్ టైం రీడ్ చేయండి నాన్న. కామన్ CW నోట్ చేయండి. CW SHW రిడెండెంట్ వన్ టైం. ఇందాక సెంటెన్స్ చెప్పాను కదా, ఆ సెంటెన్స్ కానీ ఈ కామన్ నేమ్స్ అండ్ స్పెషల్ నేమ్స్ అని హెడ్డింగ్ పెట్టి వర్డ్స్ రాయమన్నారు కదా. యాక్చువల్లీ ఏంటంటే టెక్స్ట్ బుక్ లోనే నోట్ చేశారు కదా, టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లోనే నోట్ చేసుకున్నారు కదా. సో మీరు హోంవర్క్ కూడా ఒకసారి నోట్బుక్ తీసి నోట్బుక్ లో నీట్ గా రాయండి. స్పెషల్గా హోంవర్క్ బుక్ లో రాయాల్సిన లేదన్నా, మీరు ఇంగ్లీష్ 2 నోట్బుక్ ఓపెన్ చేసి ఆ నోట్బుక్ లోనే ఇది నీట్ గా చక్కగా స్పెల్లింగ్స్ తో సహా చదివి హోంవర్క్ లాగానే చేసి వాట్సాప్ లో షేర్ చేయండి. ఓకే, ఈ వర్డ్స్ ఈ వర్డ్స్ మీకు తెలిసినయే కదా. సో చక్కగా నీట్ గా రాయండి. అండ్ వర్డ్స్ రాసేటప్పుడు లైన్ టు లైన్ లీవ్, 4 నోట్ కాబట్టి లైన్ లీవ్ చేస్తారు లేదా. బట్ కాకపోతే మీరు ఇంగ్లీష్ రాసేటప్పుడు అప్ లెటర్ డౌన్ లెటర్ చూసుకొని నీట్ గా రాయండి. ఓకే, హోంవర్క్ చాలా నీట్ గా చేయండి, వాట్సాప్ లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.